ఎవ్వరూ కూడా అటువైపుకి వెళ్ళకూడదు అనే చోటుకి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? గుంటూరుకి చెందిన గీత అనే అమ్మాయి తన ఫ్రెండ్స్తో కలిసి ఆడిన ఒక సరదా గేమ్ వారి జీవితాల్లో ఊహించని నరకాన్ని చూపిస్తుందని వారు ఎప్పుడూ అస్సలు అనుకోలేదు. ఈరోజు మనం వినబోయే ఇన్సిడెంట్ కొంతమంది విద్యార్థుల జీవితాల్లో జరిగిన ఒక భయంకరమైన యథార్థ సంఘటన. ఈ కథ విన్న తర్వాత మీరు ఒంటరిగా లిఫ్ట్ ఎక్కాలన్నా, అర్ధరాత్రి అద్దంలో చూసుకోవాలన్నా భయపడతారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చివరి వరకు వినండి. నా పేరు గీత. నేను గుంటూరులో ఉంటాను. బీఎస్సీ నర్సింగ్ చదువుకోవడం కోసం నేను కర్నూలుకి వచ్చాను. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది నాకు మా ఫ్రెండ్స్కి జరిగిన ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్. కాలేజ్లో మాకు ఒక బ్యాచ్ ఉండేది. మేము మొత్తం 5గురము. అందులో 2 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. అయితే కాలేజ్కి ఒక 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. మేమేం చేసామంటే ఇళ్ళకి వెళ్లకుండా ఏదైనా క్రేజీగా చేద్దామని హాస్టల్లోనే ఉండిపోయాము. మా హాస్టల్ కూడా మా కాలేజ్కి దగ్గరలోనే ఉంటుంది. మాది చాలా పెద్ద కాలేజ్, 10 ఫ్లోర్స్ వరకు ఉంటాయి. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ది ఎలివేటర్ గేమ్ అనుంది. ఆ వీడియో చూసి మా ఫ్రెండ్స్కి షేర్ చేసి ట్రై చేద్దామా అనంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం వద్దు, మనం ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడకూడదు అని చెప్పింది. ఎందుకంటే తనకి ఇలాంటి వాటిపైన చాలా నమ్మకం ఉండేది. అందుకే వద్దు అని చెప్పింది. కానీ మేమందరం కలిసి తనను ఒప్పించాము. ఆ తర్వాత ఒకరోజు రాత్రి మేమందరం కూడా టైం చూసుకొని నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలేజ్కి వెళ్ళాము. అంతా చాలా చీకటిగా భయంకరంగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ టార్చ్ వేసుకొని వచ్చారు ఎలివేటర్ దగ్గరికి. మేమందరం కూడా ఈ అర్ధరాత్రి టైంలో ఎలివేటర్ గేమ్ ఆడాలని వచ్చాము. ఆ గేమ్ రూల్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మేమందరం కూడా 2nd ఫ్లోర్కి వెళ్ళాలి. ఆ తర్వాత 4th ఫ్లోర్కి వెళ్ళాలి. 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ 2nd ఫ్లోర్కి వచ్చేయాలి. మళ్ళీ 2nd ఫ్లోర్ నుంచి 8th ఫ్లోర్కి వెళ్ళాలి. 8th ఫ్లోర్కి వెళ్ళాక మళ్ళీ 2nd ఫ్లోర్కి వచ్చేయాలి. మళ్ళీ 2nd ఫ్లోర్ నుంచి నెక్స్ట్ 10th ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. ఆ 10th ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి వెళ్ళాలి. 5th ఫ్లోర్కి రాగానే ఎవరో ఒక అమ్మాయి వచ్చి ఎలివేటర్ ఎక్కుతుంది అనుంది ఆ వీడియోలో. అసలు ఇది నిజమా కాదా, నిజంగా అలాంటివి ఉంటాయా అని ఒక క్రేజీగా చేద్దామని చెప్పి మేమందరం కూడా ఆ ఎలివేటర్ దగ్గరికి వెళ్ళాము. మా కాలేజ్లో ఏంటంటే మాకు 10th ఫ్లోర్కి ఎలో లేదనమాట. ఎవ్వరూ అటువైపు వెళ్ళకూడదు. మేమందరం కూడా వెళ్దామా వద్దా అని చాలాసేపు ఆలోచించాము. కానీ అర్జున్ అనే అబ్బాయి ఇలా అన్నాడు, అయినా మనం వెళ్తున్నట్టు ఎవరికి తెలియదు కదా, సో వెళ్దాం పదండి అని అంటే మేము కూడా అలాగే వెళ్ళాము. ఆ గేమ్ రూల్స్లో ఉన్నట్టే అన్ని ఫ్లోర్స్కి వెళ్ళిపోయాము. 10th ఫ్లోర్ నుంచి ఫైనల్గా 5th ఫ్లోర్కి వెళ్ళాలి. 5th ఫ్లోర్ వచ్చేసింది. మాకేమో ఇక్కడ హార్ట్ బీట్ పెరిగిపోయింది. అందరం కూడా భయంతో తల దించుకొని ఉన్నాము. ఎందుకంటే ఆ 5th ఫ్లోర్ ఎవరైతే వస్తారో ఆ వచ్చే అమ్మాయిని మేము చూడకూడదు, తను మాట్లాడించినా మేము మాట్లాడకూడదు. సో అర్జున్ మెల్లగా తలపైకెత్తి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా వాడిలా అన్నాడు, ఎవ్వరూ లేరులే, పెద్ద ప్లాప్ గేమ్ ఇది, పదండి వెళ్ళిపోదాం అని అన్నాడు. సరే అని మేము కిందకి వెళ్తుండగా 3rd ఫ్లోర్లో కరెంటు పోయింది. ఎలివేటర్ ఆగిపోయింది. ఆ లిఫ్ట్ మొత్తం కూల్గా అయిపోయింది. మొత్తం చీకటిగా ఉంది. అప్పుడే సడన్గా నా మీద ఎవరో చేయి వేశారు. దాంతో నాకు భయం వేసి పెద్దగా అరిచేశాను. ఇంకా సడన్గా కరెంట్ వచ్చింది. ఇంకా ఎలివేటర్ స్లోగా కిందకి వెళ్ళింది. నేను వాళ్ళతో చెప్పా, నా మీద ఎవరో చేయి వేశారా అని. అప్పుడు అర్జున్ ఇలా అన్నాడు, నేనేలే వేసింది అని. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అర్జున్ని తిట్టారు. ఈ రకంగా మేమందరం భయపడి చేస్తుంటే ఈ టైంలోన నువ్వు ఇలాంటివన్నీ చేసేవి అని అబ్బాయిని తిట్టారు. ఇంకా లిఫ్ట్ మెల్లగా వెళ్ళిపోయి 1st ఫ్లోర్లో ఆగిపోయింది. ఇంకా మేమందరం కూడా ఆ లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయే టైంలో అర్జున్ వాచ్ పోయింది. వాడది గమనించి, ఆగండి, నేను వెళ్ళి లిఫ్ట్లో పడిపోయిందేమో ఒకసారి చూసొస్తానని ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. వాడు లిఫ్ట్లో ఉండి వెతుకుతుండగానే సడన్గా ఆ లిఫ్ట్ 10th ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఆ టైంలో మేమందరం కూడా కింద వెయిట్ చేస్తూ అర్జున్కి కాల్ చేస్తే కాల్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది.
మేము వాడు వచ్చే వరకు కిందనే వెయిట్ చేసాము. సడన్గా లిఫ్ట్ వచ్చింది. ఆ లిఫ్ట్లో నుంచి అర్జున్ తల కిందకి దించుకొని చాలా క్రీపీగా అరుస్తున్నాడు. దాంతో మా అందరికీ చాలా భయం వేసేసింది. సడన్గా వాడి కళ్ళన్ని పెద్ద పెద్దగా చేసుకుంటూ చాలా విచిత్రంగా అరుస్తూ మా మీదకి వచ్చేసాడు. దాంతో మేమందరం గట్టిగా అరిచేస్తే ఇంకా వాడు జస్ట్ కిడ్డింగ్ అని నవ్వుతున్నాడు. దాంతో మేమందరం ఇంకా వాడిని పిచ్చిగా తిట్టేశాము. ఏరా ఇంతకీ నీ వాచ్ దొరికిందా అని అడిగితే లేదు, ఎక్కడో పడిపోయినట్టుంది, రేపు పొద్దున్నే మళ్ళీ కాలేజ్కి వచ్చి ఒకసారి వెతుకుతానులే అని చెప్పాడు. ఇంకలా నేను మా ఫ్రెండ్స్ అందరం హాస్టల్కి వెళ్ళిపోయాము. గర్ల్స్ అందరూ ఒకే రూమ్ అండ్ మా ఫ్రెండ్స్ బాయ్స్ వాళ్ళు బయట వేరే హాస్టల్లో ఉంటారు. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయి పడుకుందామని అనుకున్నాను, కానీ నాకైతే అస్సలు నిద్ర పట్టట్లేదు. సరేలే అని మొబైల్లో రీల్స్ చూసుకుంటూ ఉన్నాను. సడన్గా ఎవరో మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఈ టైంలో ఎవరు లేచారా అని అంతా చూశాను, కానీ అక్కడ ఎవ్వరూ లేరు, అందరూ పడుకునే ఉన్నారు. సరేలే అని నేను మళ్ళీ రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ అలానే నా కబోర్డ్లో నుంచి సౌండ్స్ వస్తున్నాయి. నేను లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఈసారి ఎవరో డోర్ కొడుతుంటే ఎలా సౌండ్ వస్తుంది, అలా ఆ కబోర్డ్ని కొడుతున్నారు. ఎలకేమైనా దూరిందా అని చూస్తే అక్కడ నా బట్టలు తప్ప ఏం లేవు. నేను ఇంకా ఇదంతా నా భ్రమేమోలే అని డోర్ లాక్ చేసేసి ఫేస్ వాష్ చేసుకుందామని వాష్రూమ్కి వెళ్ళా. నా ఎదురుగా ఒక అద్దం ఉంది. అందులో నా ఫేస్ చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉండగా సడన్గా నా కళ్ళ ముందే యు డిడ్ ఏ మిస్టేక్ అని రాశారు. ఇదేంటి ఇలా కనిపిస్తుందని మళ్ళీ నేను కళ్ళు గట్టిగా మూసి తెరిచేసరికి అక్కడ ఏం లేదు. ఇంకా నాకు భయం వేసి వెళ్ళి పడుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అవుదామని కబోర్డు దగ్గరికి వెళ్తే రాత్రి నేను దాన్ని లాక్ చేసి పడుకున్నాను కదా, కానీ ఆ కబోర్డ్ ఎవరో ఓపెన్ చేసినట్టే ఓపెన్ చేసి ఉంది. అండ్ అందులో మా ఫ్రెండ్ది మిస్ అయిపోయిన వాచ్ కూడా ఉంది. అది చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఇదేంటి ఇక్కడికి ఎలా వచ్చింది అని ఇంకా వాచ్ని వాడికి ఇచ్చేద్దామని వాడి రూమ్కి వెళ్తే వాళ్ళెవ్వరూ కూడా అక్కడ లేరు. కొంతమంది పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పారు. ఏమైందా అని నేను కాల్ చేశా. అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే అని వేరే వాడికి కాల్ చేస్తే వాడు ఇంకా జరిగిందంతా చెప్పాడు. అసలు ఆ కాలేజ్కి వెళ్ళి ఎలివేటర్ గేమ్ ఆడిన ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, నేను వాష్రూమ్కి వెళ్దామని అర్ధరాత్రి 2ంటికి లేచాను కదా, ఆ టైంలో అర్జున్ ఇక్కడ గోడకి ఎదురుగా నుంచొని తన తలని ఒకటే కొట్టుకుంటున్నాడంట. నేను ఆపడానికి ట్రై చేసినా వాడు ఆగట్లేదు. అలా కొట్టుకొని కాసేపు తర్వాత వాడే ఆగిపోయాడు. ఇంకా నేను పొద్దున్నే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పాడు. అది విన్న నేను వెంటనే మా ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా అర్జున్కి వాచ్ ఇద్దామని వాడికి ఇస్తుంటే వాడు ఇలా అన్నాడు, నీకు ఎక్కడిది, ఎలా దొరికింది అని చాలా కోపంగా వింతగా మాట్లాడాడు. నాకు క్లియర్గా అర్థమైంది మాట్లాడుతుంది అర్జున్ కాదు అని. ఆ తర్వాత వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి హాస్టల్కి వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి మళ్ళీ కార్తిక్ లేచి చూస్తే అర్జున్ లేడు. ఎక్కడికి వెళ్ళాడా అని మొత్తం చూస్తే వాష్రూమ్ దగ్గరే ఒక్కడే నిలబడి చాలా వింతగా నవ్వుతూ ఒక్కడే తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. అది చూసిన కార్తిక్కి బాగా భయం వేసేసి వాడు రూమ్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్ స్లోగా మళ్ళీ రూమ్లోకి వచ్చి గోడ దగ్గర కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ గోర్లతో ఆ గోడని గీకుతున్నాడు. ఇంకా కార్తిక్కి భయం వేసి పక్కనే ఉన్న సూర్యాని లేపాడు. అది చూసిన సూర్య ఏంటి వీడిలా ప్రవర్తిస్తున్నాడు అని అర్జున్ దగ్గరికి వెళ్ళి గట్టిగా లాగి తన చెంప మీద ఒక్కటి కొట్టాడు. దాంతో అర్జున్ ఇంకా కాన్షియస్లోకి వచ్చి ఏంటి నా గోర్లలో నుండి రక్తం ఎందుకు వస్తుంది అని ఏం తెలియనట్టే మాట్లాడాడు. ఇంకా వాడికి బ్యాండేజ్ అవన్నీ వేసి పడుకోబెట్టేశారు. వీళ్ళిద్దరూ కూడా ఆ తర్వాత రోజు నేను మా ఫ్రెండ్స్ కంప్యూటర్లో ఏదో వర్క్ ఉంటే చూస్తున్నాము. సడన్గా మళ్ళీ కంప్యూటర్లో యు ఆర్ నాట్ ఎలోన్ అని కనిపించి సడన్గా మళ్ళీ డిసపియర్ అయిపోయింది. నేను దాన్ని కూడా లైట్ తీసుకున్నాను. ఇలా మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా స్కేరీ థింగ్సే జరిగాయి. ఇంకా నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది,
ఇదంతా కూడా ఆ గేమ్ ఆడినందుకే జరుగుంటుంది. ఆ 10th ఫ్లోర్లో ఏదో జరిగింది అని అనుకున్నాను. మా కాలేజ్ దగ్గరే ఒక వాచ్మెన్ ఉంటాడు. ఆయన 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఆయనకి ఏమైనా తెలిసేమో అని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన అడిగాము. ఆయనకి నాకు కొంచెం ఫ్రెండ్షిప్ ఉండేదన్నమాట. అందుకే ఆ చనువుతో వెళ్ళి అడిగాము. ఫస్ట్ ఆయన చెప్పలేదు, నేను రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చెప్పాడు. ఆ 10th ఫ్లోరు ఒకప్పుడు గర్ల్స్ హాస్టల్ అంట. అక్కడ వైష్ణవి అనే అమ్మాయి ఉండేది. తన బాయ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడంట. అప్పటి నుండి కూడా తను మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయి తనకు తానే 10th ఫ్లోర్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన ఆత్మ అక్కడే తిరుగుతుందని అప్పుడు ఆ హాస్టల్లో ఉండే వాళ్ళందరూ చెప్పేసరికి అందుకే ఆ ఫ్లోర్ని క్లోజ్ చేసేసారు అని చెప్పాడు. అది విన్న తర్వాత నేను నా ఫ్రెండ్స్ అందరూ కూడా అర్జున్ ఒంట్లో ఉంది, వైష్ణవి దయ్యం అయి ఉండొచ్చు అని అనుకున్నాము. అండ్ ఇంకో అమ్మాయి కూడా నాతో ఇలా అంది, ఒసే మనకి జరిగిందంతా ఈయనకి చెప్పేద్దామే, ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్తాడేమో అని అంది. నేను కూడా సరే అని ఆ రోజు రాత్రి మాకు జరిగింది మొత్తం కూడా ఆయనకి చెప్పేశాను. ఆయన ఇలా అన్నాడు, ఫస్ట్ వాడిలో ఆత్మ ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేద్దాం. మనం ఒక బాటిల్ వాటర్లో విభూది వేసి అందరికీ ఇవ్వు, తాగమని చెప్పు, ఆ అబ్బాయికి కూడా తాగమని ఇవ్వు అని అన్నాడు. ఆ నీళ్ళని తాగినప్పుడు నార్మల్గా ఉంటే తన ఒంట్లో ఏమీ లేనట్టు, అదే ఆ నీళ్లు తాగి గొంతంతా నాకు మంటగా ఉంది అని విచిత్రంగా బిహేవ్ చేశాడో తన ఒంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఆత్మ ఉన్నట్టు అని చెప్పాడు. మేము కూడా సరే అని ఆయన చెప్పినట్టే చేశాము. అర్జున్కి కూడా ఇచ్చాము. వాడు తాగాడు. తాగి మాతో ఇలా అంటున్నాడు, ఏంటి వాటర్ ఇలా ఉన్నాయి, నా గొంతేంటి అంత మంటగా ఉంది, ఏం కలిపి తీసుకొచ్చారు ఈ నీళ్లలో మీరు అని మా మీద పెద్ద పెద్దగా అరిచేశాడు. ఇంకా మేము జరిగిందంతా ఆ వాచ్మెన్కి చెప్పాము. ఆయన ఇలా అన్నాడు, ఏం కంగారు పడకండి, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఇలాంటి వాటిలో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పారు. నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి ఆ దయ్యం పట్టిన అబ్బాయికి చెప్పకుండా అతన్ని అక్కడికి తీసుకురండి అని చెప్పారు. మేము కూడా సరే అని అన్నాము. ఆ తర్వాత మేము అర్జున్కి ఏదో ఒకటి చెప్పి తనని కూడా అక్కడికి తీసుకెళ్ళాము, వాళ్ళు చెప్పిన ప్లేస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జున్ని ఒక చైర్లో కూర్చోబెట్టి తనని ఆ చైర్లో నుంచి పైకి లెగవకుండా ఒక చీరతో కట్టేశారు. ఆ దయ్యాల్ని వదిలించే ఆయన పేరు శంకర్. ఆ శంకర్ మా ఫ్రెండ్ కూర్చున్న చైర్ చుట్టూ ముగ్గుతో రౌండ్గా గీశాడు. గీసి వాచ్మెన్తో ఇలా అన్నాడు, ఆ 10th ఫ్లోర్లో సూసైడ్ చేసుకున్న అమ్మాయి ఫోటో ఉంటే ఇవ్వండి అని. ఇంకా ఆయన దగ్గర ఎప్పటివో ఓల్డ్ న్యూస్ పేపర్స్లో ఉంటే ఆ ఫోటోని వెతికి మరీ ఆయనకిచ్చాడు. ఇంకా శంకర్ గారు మా ఫ్రెండ్లో ఉన్న ఆ వైష్ణవి ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆయన వల్ల కావట్లేదు. మా ఫ్రెండ్ ఏమో వింతగా నవ్వుతున్నాడు, ఒక్కోసారి చిన్న పిల్లలాగా, ఇంకొకసారేమో ఫీమేల్ లాగా. అప్పుడు ఆయనకు అర్థమయ్యింది మా ఫ్రెండ్ బాడీలో ఉంది ఆ సూసైడ్ చేసుకున్న అమ్మాయే కాదు అని, ఇంకా వేరే వాళ్ళెవరో ఉన్నారు అని. సడన్గా ఆ రూమ్లో లైట్స్ అన్నీ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వెదర్ కూడా కూల్గా అయిపోయింది. సడన్గా అర్జున్ చైర్ వెనకాల ఒకటి కాదు, 2 కాదు, మ్యాక్సిమం ఒక 50 నల్లటి ఆకారాలు కనిపించాయి. మేమంతా ఫుల్ షాక్లో ఉన్నాము. వాటిని చూడగానే ఇంకా భయంతో మేమందరం కూడా వెనక్కి వెళ్ళిపోయాము. అప్పుడు తను అర్జున్ ఇలా అన్నాడు, ఏంటి నేనొక్కడనే అనుకున్నారా, మేము ఇంతమంది ఉన్నాము అని పెద్దగా నవ్వుతున్నాడు. ఈ దయ్యాలు వదిలించిన ఆయన ఒక 10 నిమిషాల వరకు ఏం మాట్లాడట్లేదు. అప్పుడే ఆయనకు ఒకటి అర్థమైంది. మేము ఆ ఎలివేటర్ గేమ్ ఆడినప్పుడు మా ఫ్రెండ్కి ఒకేసారి ఎన్ని ఆత్మలు పట్టేసుకున్నాయి అని చెప్పాడు. ఇంకా మేము ఇలా అన్నాము, మరి దీనికి ఏం సొల్యూషన్ లేదా అని. దాంతో ఆయన ఏం చెప్పాడంటే, ఒక మేకను తీసుకురండి అని చెప్పాడు. మేము వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఆయన చెప్పినట్టే ఒక మేకను తీసుకొచ్చాము. అండ్ ఒక బౌల్ కూడా, ఆ మేక రక్తాన్ని ఆ బౌల్లో వేశారు. ఆ బ్లడ్ చాలా క్లియర్గా ఉంది. ఇంకా దయ్యాలు వదిలించే ఆయన ఏవేవో మంత్రాలు చదువుతున్నారు, కానీ ఉపయోగం లేదు. మా ఫ్రెండ్ ఏమో అసలు మా లోకంలోనే లేడు. ఆ తర్వాత అతను మాతో ఇలా అన్నారు, మీరు తనకి ఏదో ఒక మెమరీ గుర్తు చేయండి, అప్పుడైనా మీ ఫ్రెండ్ కాన్షియస్లోకి వస్తాడేమో అని అన్నారు. మేమంతా ట్రై చేస్తున్నాము. బట్ సడన్గా వేరే అమ్మాయి ఇలా అంది, రే
నేను నీ వాచ్ని పగలగొట్టేస్తున్నాను అని ఇంకా వాడు సడన్గా నో అని అన్నాడు. ఇంకా వాడిలో ఉన్న ఆత్మలన్నీ ఒక్కొక్కటిగా ఆ రక్తంలోకి వెళ్ళిపోయాయి. ఇంకా మా ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకా దయ్యాలు వదిలించే ఆయన ఆ రక్తాన్ని తీసుకొని ఎవ్వరు తొక్కని ప్లేస్లో పడేశాడు. అప్పుడు ఆయన మాతో ఇలా అన్నాడు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఆటలు ఆడకండి అని. ఇంకా మేము మా ఫ్రెండ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా వాడు స్పృహలోకి వచ్చి ఇలా అన్నాడు, నా వాచ్ని పగలగొట్టావా అని. మేము పగలగొట్టలేదు అని చెప్పాము. వాడికి ఎందుకు ఆ వాచ్ అంటే అంత ఇష్టం అంటే అది వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. వాళ్ళక్క యాక్సిడెంట్లో చనిపోయారు. ఇదండి నాకు మా ఫ్రెండ్స్కి జరిగిన ఒక భయంకరమైన రియల్ ఇన్సిడెంట్. ఆ రోజు ఇంకో అమ్మాయి ఉందని చెప్పాను కదా, తను చాలా తెలివిగా వాచ్ని గుర్తు చేయబట్టే మా ఫ్రెండ్ ఈరోజు బతికి బయటపడ్డాడు. లేకపోతే ఆ రోజు ఏం జరిగుండేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. చూసారుగా, కేవలం ఒక సరదా కోసం గీత మరియు తన ఫ్రెండ్స్ ఆడిన ఆ ఆట వారి జీవితాల్లో ఎంతటి భయంకరమైన జ్ఞాపకాన్ని మిగిలించిందో. ఆ రోజు అర్జున్ ప్రాణాలతో బయటపడి ఉండొచ్చు, కానీ ఆ 10th ఫ్లోర్లో వారు చూసిన ఆ 50 నల్లటి నీడలు ఇప్పటికీ వారి కళ్ళ ముందే కదలాడుతూ ఉంటాయి. ఈ ఇన్సిడెంట్ మనకు నేర్పేది ఒక్కటే, ఈ ప్రపంచంలో మనకు తెలియని శక్తులు చాలా ఉంటాయి. వాటితో ప్రయోగాలు చేయడం అంటే మన ప్రాణాలను పణంగా పెట్టడమే. అందుకే అంటారు, కొన్ని తలుపులు ఎప్పటికీ మూసుంచడమే అందరికీ క్షేమమని. విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ జరుగుంటే అవి మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇలాంటి మరెన్నో భయంకరమైన రియల్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో భయంకరమైన రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. చీకట్లో మాత్రం ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూసుకోకండి. ఎందుకంటే మీరు ఒంటరి వాళ్ళు కాకపోవచ్చు.